హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈ రోజు నా చీర నేనే డ్రేపింగ్ చేసుకొని కట్టుకున్నాను అనమాట. ఎలాగో ఒకసారి చూసేయండి. ఆ ఆనందం చెప్పలేను. అందుకే అలా గింగిరాలు తిరుగుతున్నాను అనమాట. నా మాటల్లో మీరే చూసేయాలనుకుంటే వాయిస్ ఏమో అక్కడ సౌండ్ వచ్చిందన్నమాట అండి. సరే ఇదైతే కనుక మనకి లుక్ ఈ మాట చీర 15-20 సంవత్సరాల ముందుదండి. పురాతనమైంది మాట. కష్టం మాట పక్కన పెట్టండి. ఇలా కట్టుకున్నప్పుడు కష్టం అంతా కూడా పోతుంది. ఎందుకంటే ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకైతే ఈజీ అండి. నేనా మా మీ సేవకెళ్ళొచ్చి రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేస్తే 11 గంటలకయిందన్నమాట. సో, కొంచెం ఆ టైంలో టైర్డ్ అయిపోయి ఉంటాం. అయినా హలో సరే అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈ రోజు మనము నా చీరని నేనే డ్రేపింగ్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇది దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాలు అయ్యి ఉంటది. లల్లి నీకు గుర్తుందా? చెప్తుంటాను ఈ శారీ గురించి ఎప్పుడు. ఇదేంటంటే చాలా మెమరబుల్ మాట. నాకు మ్యారేజ్ శారీస్ తీసిన తర్వాత అంటే అవన్నీ పాడైపోయామాట. ఈ పెళ్లిలోనే అవి ఇవి పడిపోయి మరి అప్పుడు ఎందుకో గానీ ఇలాగా పీకిపోయామాట. ఇక నాకు అసలు ఒక పట్టు చీర కూడా లేదన్నమాట. అలాంటప్పుడు మనము ఆఫర్‌లోనే అప్పుడు ఒక 20 ఏళ్ళు అయి ఉంటదిలెండి. ఇది తీసుకున్నామట రూ. 1000. అప్పుడు మనకంత సీన్ లేదు. ఇప్పుడు లేదులెండి. మీ సేవ మేడం అంటే ఓన్లీ పేరు మాత్రం ఉంది మాట. దానికేదో మాకలా. అయితే ఇది ఆఫర్‌లో రూ. 1000 కొన్నానండి. 20 సంవత్సరాలయింది. ఈరోజు మా పాప అందమ్మ ఈ చీర కట్టుకోమ్మ చాలా రోజులయిందని అంటే తీసానమాట. బ్లౌజ్ సరిపోద్దో లేదో అనుకున్నాను. సరిపోలేదు. మళ్ళీ దానికి కుట్లయి కొంచెం విప్పేసి చేశానమాట. అప్పట్లో దీనికి నేను ఆహ్, మగ్గం వర్క్ చేయించానమాట. అప్పట్లోనే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండి నేర్చుకుంటుంది కొత్తగా మాట. రూ. 700 పెట్టి ఇంత వర్క్ చేయించానమాట అప్పట్లో. సరే ఇంకా ఈ రోజేంటి కట్టుకోమంది కదా! సరే రేపు కట్టుకుంటానమ్మా డ్రేపింగ్ చేస్తాను ఈ రోజు అన్నానమాట. సరదాగా నా చీర నేనే డ్రేపింగ్ చేసుకొని కట్టుకుంటే ఎలాగుంటదో మీకు చూపించేస్తాను చూసేయండి. తెలిసిందే కదా! ఫస్ట్ పళ్ళు. నాకనగానే ఇంక మెజర్‌మెంట్ ఏం అక్కర్లేదండి. ఎందుకంటే పళ్ళుని చూసేసుకొని పెట్టుకోవడమే. ఇదైతే చిన్నది పెట్టనమాట. ఎందుకంటే చిన్నది పెడితే కొంచెం శారీ ఆహ్, అంటే రఫ్‌గా ఉంది మాట. అందుకే కొంచెం 5 వచ్చేలాగా చూసుకొని పెట్టేస్తాను. అంతే సింపుల్‌గా అయిపోతుంది మాట అండి. ఇది కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే చాలండి. ఒక్కసారి అలవాటైపోతే ఇదేం పెద్ద కష్టం కూడా కాదు. పళ్ళు అయితే అయిపోయింది. అయితే కనుక కుర్చీల పాటు. కింద పార్ట్ కూడా కుర్చీల పార్ట్ కిందన సెట్ చేసుకొని ఒక పిన్ పెట్టేసుకుంటే ఇంకా అసలు కదలవు మాట. అయిపోయింది. ఇంకేముంది ఇప్పుడైతే కనుక మనం ఈ శారీని బ్యాక్ సైడ్ నుంచి మనం ఫోల్డ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. బ్యాక్ సైడ్ ఇది కుర్చీల పార్ట్, ఇదేమో కుర్చీల పార్ట్ అన్నమాట. ఈ కుర్చీల పార్ట్ పెట్టిన తర్వాత దీన్ని మనకి బ్యాలెన్స్ అంటే మనం ఈ చెంగిని ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇది సమానంగా సెట్ చేసుకొని దీనిని ఫోల్డింగ్ మనకి కావాల్సినంత ఫోల్డింగ్లో పరుచుకోవాలన్నమాట. పరుచుకున్న తర్వాత అప్పుడు దీని పార్ట్ మళ్ళీ ఇలా వస్తుంది. ఈ వచ్చిన దాన్ని మనకి నచ్చినట్లుగా ఇలా డెకరేట్ చేసుకోవడమే.
హా! ఇది మాట. చూసారు కదా! ఎంత బా వచ్చిందో. ఇది కట్టుకుంటే ఎలా ఉంటదో ఇప్పుడే చూసేద్దాం. మీకు చూపించేస్తాను చూడండి. కట్టుకుంటే ఎంత నీట్‌గా వస్తుందో చూడండి. దీని బ్లౌజ్ అయితే ఇది. ఇలా మాట. ఇది ఇంత సింపుల్‌గా చేశానమాట అండి. ఐరన్ చేయడం చూపించలేదు. ఎందుకంటే మళ్ళీ లాగ్ అయిపోతుందని చెప్పి నేను నార్మల్‌గా అలాగా క్యాజువల్‌గా పెట్టుకున్నాననమాట. ఎందుకంటే పాత చీర అని ఒక చిన్న చూపుతోనమాట. కానీ కట్టుకుంటే ఎంత ఎక్స్ట్రార్డినరీగా ఎంత నీట్‌గా ఉందో చూడండి. చాలామంది అడిగారు. ఈ బ్లౌజ్ ఎప్పుడు కుట్టించారు అని. శారీ ప్రీ ప్లేటింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది ఎప్పుడో 15 ఇయర్స్ శారీ. 15 ఇయర్స్ ఇంకా ఎక్కువైంది. కానీ శారీ ప్రీ ప్లేటింగ్ చేస్తే ఇంత బాగుంటుందన్నమాట. డ్రేపింగ్ చేసిన శారీ కట్టుకుంటే పాత చీర కూడా కొత్త చీరలా అనిపిస్తుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. అదే పిల్లలకైతే ఇంకా ఇవి చిన్న వస్తుంది. అదే పిల్లలకైతే ఇంకా చిన్న ప్లేటింగ్ వస్తుంది. పెద్దవాళ్ళకైతే ఇలా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ ఇవ్వండి.